బాలు చితికబాదిన మనోజ్కి. విజయ్ వెళ్ళ కనిపించగానే మనోజ్కి యాక్సిడెంట్. కళ్ళు పోతాయా పోవా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. ఇంకా మనోజ్ అయితే తన డిగ్రీ మీద డిగ్రీలు చదివిన బోర్డుని అయితే ఇంకా ఫ్రిడ్జ్ పైన ఉండి ఉంటుంది. అది చూసి మనోజ్ ఇంకా అబ్బా ఇది మళ్ళీ ఊడిపోయిందా, ఇది ఊడిపోయినప్పుడు నాకు రోహిణి ఇంకా తిడుతూనే ఉంటుంది, ఈసారి దీనికి గట్టిగా కొట్టాల్సిందే మేకతో అనేసి ఇంకా మనోజ్ అంటాడు. అలా అనేసి ఇంకా మనోజ్ బయటకు వచ్చి ఇంకా మేక ఇంకా తీసుకుని కొడుతుండగా అప్పుడే ఇంకా మనోజ్ ఇంకా పార్క్ ఫ్రెండ్ వస్తాడు. ఏంటి ఇక్కడ వచ్చావు అనేసి, నువ్వా అనేసి అంటాడు. నేనే, ఏంటి మనోజ్ బోర్డు కొడుతున్నావు అంటే, నా డిగ్రీ మీద డిగ్రీ చదివిన బోర్డు కదా అలా కింద పడిపోయింది, ఈసారి పడకుండా గట్టిగా పెడుతున్నానంటే, అవునా అలా కొట్టకూడదు, నేను పట్టుకుంటాను నువ్వు కొట్టు అనేసి ఆ పార్కు ఫ్రెండ్ అంటాడు. సరే అనేసి ఇంకా మణికంటే పట్టుకుంటాడు, తనేమో కొడుతూ ఉంటాడు. వాళ్ళు కొట్టుండగా మణికంటకేమో చేయి మీద తగులుతుంది. అబ్బా అబ్బా నేను ఊరికైనా వచ్చాను నీ దగ్గరికి, వచ్చి చేయి దెబ్బలు మొత్తం మేకతో కొట్టించుకున్నానే అయ్యయ్యో అంటాడు. సరే సరే కానీ ఎందుకు వచ్చావు అనేసి మనోజ్ అడుగుతాడు. అదే నా చెల్లి ఇంకా డిగ్రీ మీద డిగ్రీలు ఏం చదవాలనేసి ఆలోచిస్తుంది, నీ బోర్డు చూసి పోదామని వచ్చాను, అదే నువ్వు ఏం చదివినావు అనేసి, అందుకే అది చదవద్దు అని చెప్పడానికి నేను నీ బోర్డు చూసి వెళ్దామని వచ్చాను అనేసి మణికంఠ అంటాడు. ఏంట్రా నా డిగ్రీ మీద డిగ్రీలు చదివినాను, నా డిగ్రీ మీద డిగ్రీకి విలువ లేదా అనేసి అంటాడు. అందుకే పార్కులో పడుకున్నావేమనేసి మణికంఠ అంటాడు. నువ్వేం పడుకోలేదా పార్కులో అంటే, నేను డిగ్రీ మీద డిగ్రీ చదవకపోయినా పార్కులో పడుకున్నాను, నువ్వు చదివి పార్కులో పడుకున్నావు కదా, నిద్రపోయినావు కదా, పళ్ళు తిన్నావు కదా అనేసి తను అంటాడు. ఆపు ఇంకా ఇప్పుడు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా అంటాడు. తెలుసులేవై ఎట్ట బిజినెస్ మ్యాన్ అయ్యావో అనేసి మణికంఠ అంటాడు. సరే సరే కానీ బయట నుంచి నిలబడి మాట్లాడిపిస్తావు, నాకు మంచినీళ్ళు ఇవ్వవు అనేసి మణికంఠ అంటాడు. సరే సరే రా మంచినీళ్ళు తాగుదురా అనేసి ఇంకా మనోజ్ అయితే మణికంఠగా లోపలికి పిలుచుకుని పోతాడు. ఇంకా పిలుచుకుని పోయిన తర్వాత ఇంకా మంచిని తీసుకుని వస్తుండగా అప్పుడే ఇంకా బాలు వస్తాడు. ఇంకా బాలు రావడంతో ఏంటి పార్కు ఫ్రెండ్, పార్కులో పడుకోవడానికి ఎవ్వరు లేరు తోడు, మనోజ్ కావాలనేసి అంటాడు. చెప్పగానే రే నువ్వు ఊరికి ఉంటారా అనేసి బాలుకి అంటాడు. ఇంకా మనోజ్ అయితే ఏంట్రా నేను డిగ్రీలు చేశాను తెలుసా, నేనంటే ఇంకా పార్కులో పడుకునేది అనేసి అంటాడు. చూసాంలే డిగ్రీ మీద డిగ్రీ అంటే నేను ఎంత కష్టపడి చదివానో తెలుసా డిగ్రీ మీద డిగ్రీ అనేసి మనోజ్ అంటాడు. నువ్వు ఎంత కష్టపడి చదివావో నాకు తెలుసు, నువ్వు చదివినందుకు కారణం అది నాన్ననే రా అనేసి అంటాడు బాలు అయితే. ఏంటి నాన్న ఏం చదివాడు, నాన్నకు మొహానికి చదవన్నీ వస్తుంది అసలుకి, తను ఉత్త డ్రైవర్ అది కూడా అప్పట్లో డ్రైవర్ నేర్చుకోవడమే తను గొప్ప, ఇంకే మా నాన్న మొహానికి చదివేనా అనేసి తిడుతుంటాడు. తిట్టడంతో బాలు కోపం వస్తుంది. రే మర్యాదగా మాట్లాడరా, నువ్వు నాన్నకి అలా అన్నావు అంటే నీకు కుక్కని బాధ ఎందుకు కొడతాను నేనేసి ఇంకా బాలు అంటాడు. ఏంట్రా ఏం కొడతావు చెప్పు, నేను నిజమే చెప్తున్నాను, నేను చదివినాను డిగ్రీ నేను కష్టపడి నేను పాస్ అయ్యాను, రాత్రి పొద్దున మేలుకొని అసలు ఎట్లా పాస్ అయ్యాను నాకే తెలియదు తెలుసా, అట్లా పాస్ అయ్యాను అనేసి అంటాడు. రే నువ్వు చదవడానికి కారణం నాన్నేరా అసలు అనేసి బాలు అంటాడు. మళ్ళీ ఏంటి నాన్న నేను కదా చదివింది నాన్న అంటే, నేను చదివించింది నాన్ననే కదరా అనేసి అంటాడు. చదివించాలే చదివించాడు అనేసి మనోజ్ అంటాడు. ఆ మాట చెప్పడంతో ఇంకా బాలుకి కోపం రావడంతో పక్కనున్న తన చేతిలో ఉన్న డిగ్రీ ఇంకా బోర్డు తీసుకుని జీతకు బాదుతాడు. ఇంకా అటు ఇటు తిప్పుతూ ఇంకా మనోజ్కి అయితే కొట్టేస్తాడు. ఇంకా అది కొట్టేయడంతో అమ్మా నాన్న అని అందరినీ గట్టి అడుస్తాడు మనోజ్ అయితే. మీనా పక్కన యావండి ఆగండి కొట్టొద్దండి అనేసి మీనా అంటుంది. పక్కన మణికంఠ ఏమో అబ్బో నేను వెళ్ళిపోతాను, బ్యాడ్ టైంలో వచ్చినట్టున్నాను, అమ్మో దేవుడా అనేసి మణికంఠ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా అలా అందరూ ఏమో కిందికి వస్తారు. అలా కిందికి రావడంతో ఏంట్రా మనోజ్ ఏంటి అల్లాడుస్తున్నావు, బాలు ఆపు అనేసి ఇంకా అంటుంది. ఇంకా ఆపేసి ఏంటి అంటుకోవటం, ఏంద్రా శుద్ధబండ అది ఇది తిడుతూ ఉంటుంది ఇంకా బాలుగైతే ప్రభావతి. అలా తిట్టడంతో మీనాకి కోపం వస్తుంది. ఎందుకు కొడుతున్నావు అంటే మీనా అంటుంది, మామయ్య ఇతను ఎంత పెద్ద మాట చెప్పాడు మీకు తెలుసా అనేసి మీనా అంటుంది. ఏమన్నాడమ్మా అనేసి ఇంకా సత్యం అడగడంతో మీకు చదువు రాదంట, ఇతను చదివినందుకు కారణం నాన్నేరనేసి ఈయన అంటుంటే నాన్న ఎందుకు అవుతాడు, నాన్నకి చదువు రాదు ఏం రాదు ఉత్త డ్రైవరే అనేసి అంటున్నాడు మనోజు, అందుకే ఆయన చితికివాదుతున్నాడు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినందుకు తను కొడుతున్నాడు మామయ్య అనేసి అంటాడు. ఇంకా అందరూ షాక్ అయిపోతాడు. ఏంట్రా నాన్నకి తక్కువ చేసి మాట్లాడుతున్నావా, అది ఇంకా రవి
తిట్టడంతో ఇంకా ఏంట్రా నేను కష్టపడి నేను చదివి నేను పాస్ అయితే మళ్ళీ నాన్నకంటే గొప్ప అంటున్నారు మీరు అనేసి ఇంకా బాలు మళ్ళీ ఇంక కొడతాడు ఇంకా ఆ మాట చెప్పడంతో. రే ఈసారి ఇంకా ఇట్లాగా నీకు రోడ్డు మీద ఇగ్గి మరీ కొడతాననేసి ఇంకా వాళ్ళు అంటాడు. రే ఆపరా ఎప్పుడు కొట్టడమేనా అనేసి ఇంకా ప్రభావతి చెప్పడంతో నువ్వు వెనక వేసుకుని రావడంతో ఇలా తయారయ్యాడు వీడు, నువ్వు ఎప్పుడైనా తల్లిలాగా పెంచావా అసలుకి, ఎవరో ఒక శత్రుత్వంలాగా పెంచావు వాడికి నువ్వు అనేసి ఇంకా అంటాడు ఇంకా బాలు అయితే. సత్యం అయితే ఇంకా అలానే ఇంకా బాధతో అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా రే 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 ఆపరే ఇంకా అనేసి ఇంకా ఆపుతావా ఇంకొకసారి అలా మాట్లాడక నీకు చెంపదెబ్బలు పడతాయనేసి ఇంకా సత్యం అంటాడు. ఇంకా నోరు మూసుకొని ఇంక ఉంటాడు. అక్కడే ఇంకా శృతి అవును మామయ్య మీరు కొట్టాల్సిందే మామయ్య అప్పుడు బుద్ధి వస్తుంది అనేసి, పాపం నీకు రాత్రి మొత్తం పగులు గిగులు లేకుండా మామయ్య గారు డ్రైవింగ్ చేసి అంకుల్ గారు డ్రైవింగ్ మొత్తం చేసి నీకు ఆ డబ్బులతో నీకు పెట్టి నీకు పోషించి నీకు చదివిస్తే నువ్వు లాస్ట్కి మా అంకుల్కి ఇలా అంటావు అనేసి శృతి అంటుంది. అనడంతో ఇంకా అందరూ తిడుతూ ఉంటాడు. ఇంకా తిట్టడంతో పక్కన రోహిణి ఏమో పద ఇంకో నువ్వు చేసింది తప్పు అందుకే నీకు చిదిగబాదారు అనేసి ఇంకా అనడంతో ఇంకా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అయితే. అది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యమేమో రే ఆపురా వాడు ఏదో చెప్పేసాడు వదిలేసేరా ఇంకా అనేసి ఇంకా సత్యం అంటే ఏంటి నాన్న వదిలేసే అంటే పక్కన ఇంకా ప్రభాతం వాడు ఏదో తెలియక మాట్లాడినాడు చిన్న వాడికి ఏం తెలుసు అంటే ఇలా నువ్వు చెప్పే నువ్వే తయారు చేసినది ఇలా ఎప్పుడన్నా మంచి మాటలు చెప్పావా వాడికి లేదు, ఇది ఎత్తుకురావడం అది మింగేయడం అవి మాత్రమే నేర్పించాను తనకి, అసలు ఒక్కటైనా మంచిగా నేర్పించావను అనేసి ఇంకా అంటాడు. ఇంకా అలా అనడంతో ఇంకా ప్రభాతి నోరు మూసుకుంటుంది. రే ఆ ప్రభాలు ఇంకా మనం బయటికి వెళ్ళాలని అనుకున్నాం కదా పద వెళ్దామనేసి సత్యం అంటాడు. ఇంకా ఎక్కడికండి అనేసి ప్రభాతి అడగడంతో ఇంకెక్కడికి అదే సుందరి పెళ్ళి కుదిరింది కదా సుందరికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామనేసి ఇంకా ఏమైనా తీసుకుందామనేసి అనుకుంటున్నాను అందుకే వెళ్తున్నా అనేసి అంటుంది. మీరెందుకండి వెళ్ళడం, మనోజ్కి చెప్తే తనే తీసుకొస్తాడు కదా అంటే ఏం అవసరం లేదు, అది నా షాప్ నా డబ్బులతో నేను పెట్టిన 40 లక్షలు పెట్టి నా డబ్బులతో నేను కొన్నాను, నా షాప్ మీద నేను ఎప్పుడైనా వెళ్తాను ఎప్పుడైనా వస్తాను అనేసి ఇంకా అంటాడు సత్యం. బాలు కూడా అంటాడు అవును ఆ నాన్ననే ఆ ఓనర్ తను కాదనేసి ఇంకా తను జస్ట్ పని చేసే అతనే ఇంకా అక్కడ అనేసి అంటాడు. అలా అనడంతో ఇంకా వెళ్ళిపోతుంటారు. ఇంకా బాలు కూడా ఇంకా మనోజ్కి షాపం పెట్టేసి వెళ్తాడు. ఇంకా ఏమని నువ్వు నాన్నకి తప్పుగా మాట్లాడుతున్నావు, మాట్లాడినందుకు నీకు కళ్ళు పోతాయి ఖచ్చితంగా కళ్ళు పోతాయి అనేసి అంటాడు. ఇంకా సత్యమేమో రే అలా చెప్పకూడరా పైన తతాసు దేవుళ్ళు వింటారంటే వింటే విని ఖచ్చితంగా నీ కళ్ళు పోతారా అనేసి మళ్ళీ అంటారు. అనడంతో ఇంకా అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలు ఇంకా సత్యం పద నాన్న ఫర్నిచర్ షాప్కి వెళ్దామన్నా కదా పద వెళ్దాం అనేసి అంటాడు. ఇంకా సరే అనేసి వాళ్ళు ఇంకా ఫర్నిచర్ షాప్కి వెళ్ళడంతో ఇంకా వెళ్తుండగా అప్పుడే ఇంకా మనోజ్ కోపంతో షాప్లో ఇంకా అక్కడ ఉన్న పని వాళ్ళ మీద కోపం పడతాడు. ఇంకా అలా కోపం పడడంతో ఇంకా రోహిణి ఏమో ఏంటి మనోజ్ ఇక్కడ కూడా కోపం నా స్టాఫ్ మీద అందరి మీద ఎందుకు కోపం ఇచ్చుకుంటున్నావు అంటే లేకపోతే ఏంటి అందరు నాదంటానే తప్పు, నేను డిగ్రీ చదివి కష్టపడి రాత్రి పగలు మేలుకొని నేను కష్టపడి చదివింటే లాస్ట్కి ఇలా అంటారా నాకు అంటే అవును మనోజ్ నువ్వు చేసింది తప్పు, నువ్వు చదివినందుకు కారణం మామయ్య కదా, మామయ్య డబ్బులు పెట్టినందుకు కదా డిగ్రీ అట్లా చదివినావు అనేసి ఇంకా పక్కన రోహిణి అంటుంది ఏంటి నువ్వు కూడా నాకు అంటున్నావా అంటే అంటున్నాను కానీ కాదు అది నిజమే కదా అనేసి అంటుంది. అలా చెప్పడంతో నువ్వు కూడా అంటున్నా రోహిణి ఛీ అనేసి తను ఇంకా విసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మనోజ్ అయితే అలా వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే ఇంకా మాణిక్యం వస్తాడు ఇంకా హెల్మెట్ పెట్టుకుని. ఇంకా మాణిక్యం రావడంతో హలో అంటే హలో ఏం కావాలండి అనేసి ఇంకా రోహిణి అంటుంది. అదే మనోజ్ గారు ఉన్నారంటే లేరు అనేసి, నిజంగా మనోజ్ గారు లేరంటే లేరు, మీరెవరు ఇంతగా మనోజ్కి అడుగుతున్నారు మీరు అంటే అదే నేను పాప అనేసి హెల్మెట్ ఎత్తుతాడు. ఇంకా ఏంటి మీరా అనేసి అవును ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే అదే నా అక్క కూతురికి పెళ్లి కుదిరింది, ఏమన్నా బీరువా ఏమన్నా ఫర్నిచర్ ఏమైనా తీసుకుందాం అనుకున్నానంటే అయ్యో ఇంత దూరం రావాలా, ఒక ఫోన్ చేస్తే నేనే పంపించేదాన్ని కదా అంటే అలా ఏం కాదు ఏమో వచ్చేసా నేను అంటే సరే అంటే నాకు మంచి చూపి అంటే సరే నీకు బడ్జెట్లో తక్కువ రేట్లో నేను చూపిస్తానంటే చాలా థ్యాంక్స్ అనేసి అంటాడు. ఇంకా అయ్యో ఎందుకు మీరు చేసిన సహాయానికి ఇదంతా నాకు సరే పద చూద్దాం అనేసి ఇంకా రోహిణి ఏమో తనకి తీసుకుని వెళ్తుంది. అలా మొత్తం చూపిస్తుంది ఈ బీరువా ఈ డబల్ బీరువా సింగిల్ అనేసి మొత్తం చూపిస్తుండగా రోహిణి గారు మీరు ఏది చూపించినా మంచిగానే ఉంది, ఏదొకటి మీరే మంచి సెలెక్షన్ చేసుకుని నాకు పంపండి, ఇంకో ఈ అడ్రస్ తీసుకోండి అనేసి తన జోబ్లో నుంచి లెటర్ అడ్రస్ ఏమో తీసి ఇస్తాడు ఇంకా రోహిణికి.
అలా రోహిణి సరే మాణిక్యం అనేసి అంటుంది. అలా మాణిక్యం ఇంకా వెళ్తుండగా సరే పాప నేను వెళ్తాను అనేసి హెల్మెట్ ఇంకా పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడే ఇంకా అప్పుడే ఇంకా బాలు మరియు వాళ్ళ మామయ్య ఇద్దరు కారు దిగి వస్తుండగా పాప పాప అటు చూడు ఎవరు వస్తున్నారంటే అయ్యో బాలు మామయ్య ఇద్దరండి ఇప్పుడే రావాలా అంటే అయ్యయ్యో ఇలా మరి అంటే నేను హెల్మెట్ పెట్టుకుంటానులే పాప అంట. సరే సరే పెట్టుకోనేసి ఇంకా బాలు అయితే ఆ హెల్మెట్ని అలానే చూస్తూ చూస్తూ ఇంకా లోపలికి వస్తాడు. అలా కౌంటర్ మీద అయితే ఇంకా మొబైల్ మర్చిపోతాడు మాణిక్యం. అలా మొబైల్ మర్చిపోవడంతో ఇంకా బాల మొబైల్ చూసి హలో ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాడు ఇంకా మాణిక్యానికి. మాణిక్యం భయపడి అయ్యయ్యో చూసాడే ఏంటి నాకు ఈ బాలు అనేసి ఇంకా మాణిక్యం మనసులో అనుకుంటాడు. అలా అనుకోవడంతో ఇంకా బాలు చిన్నగా ఇంకా మాణిక్యం దగ్గర వెళ్ళి ఏంటండి అని చెప్పడంతో మాణిక్యం ఇదిగో మీ ఫోన్ మర్చిపోయారండి అనేసి అంటాడు ఇంకా బాలు అయితే. అయ్యో అవునా థ్యాంక్స్ అండి అంటే ఇంకా ఫోన్ తీసుకొని వెళ్ళేటప్పుడు అంటే ఇంకా అలానే కోపంతో చూస్తాడు బాలు అయితే. అలా వెళ్ళడంతో చూడు నాన్న అసలు సరిగ్గా కూడా మాట్లాడకుండా అలానే వెళ్ళిపోతున్నాడు చూడనేసి అంతేలేరా తను ఏదో టెన్షన్లో ఉన్నాడు కానీ వదిలేసే అనేసి అంటాడు ఇంకా సత్యం అయితే. పక్కన రోహిణమ్మ ఏంటి మామయ్య ఎలా వచ్చారంటే మా నాన్న రాకూడదా ఈ మా నాన్ననే ఓనర్ ఎప్పుడైనా వస్తాడు ఎప్పుడైనా పోతాడు అనేసి బాలు పక్కన అంటాడు. ఈ మధ్య లెక్కలు మొత్తం తప్పు వస్తున్నాయి కదా అందుకే మా నాన్న కౌంట్ మొత్తం చూసుకోవడానికి వచ్చాడనేసి అంటాడు ఇంకా బాలైతే. పక్కన సత్యం అంటే ఏంట్రా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా అలా మాట్లాడుతున్నావు. లేదమ్మా సుందరి పెళ్లి కుదిరింది కదా ఏమైనా తీసుకుందాం గిఫ్ట్ కానీ వచ్చాను అమ్మా అనేసి అంటాడు. అయ్యో మామయ్య మీరు ఫోన్లోనే చెప్పొచ్చు కదా ఇంత దూరం ఎందుకు అనేసి అంటుంది ఇంకా రోహిణి ఏమో పక్కన బాలు ఏమో మా నాన్న రాకూడదంటే అలా ఏం కాదు స్ట్రెస్ అవుతారు కదా వస్తే అందుకని అంటున్నా అనేసి అంటుంది. అరే బాలు నువ్వు నోరు మీరా అనేసి పక్కన సత్యం అంటాడు. అవును పార్లదమ్మ ఆ హెల్మెట్ ఎందుకు కూడా అలానే పెట్టుకుని తీయడం లేదు ఎందుకు అనేసి మళ్ళీ బాలు అడుగుతాడు. అయ్యో నాకేం తెలుసు బాలు నువ్వే అడగొచ్చు కదా తను ఎందుకు పెట్టుకుని నాకేం తెలుసు అంటుంది ఇంకా తను రోహిణి ఏమో సరే సరే పదమ్మ మనోజ్ ఎక్కడ అనేసి మళ్ళీ సత్యం అడుగుతాడు. మనోజ్ లేడు అగో డీలర్ దగ్గర అమౌంట్ ఇప్పించుకోవడానికి వెళ్ళారు అనేసి ఇంకా అంటుంది ఇంకా రోహిణి. అవునా వచ్చే వరకు ఏమైనా లేట్ అవుతుందా అనేసి ఇంకా అంటాడు. ఇంకా లేట్ అవ్వచ్చు అనేసి ఇంకా అంటుంది ఇంకా రోహిణి అయితే. సరే సరమ్మా నాకు వెళ్ళి చూపిద్దు పదా ఏమేమి ఉన్నాయో మంచివి అనేసి ఇంకా సత్య అనడంతో బాలు కూడా వెనకాలే వస్తుంటే రే నీకేదో ఏదో ఉంది కదా నువ్వు వెళ్ళిపోయి నీకేమైనా పని ఉందేమో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే సత్యం అంటాడు. ఇంకా సరే నాన్న అనేసి అంటాడు. ఇంకా బాలు వెళ్ళిపోతాడు. ఇంకా చూడు మామ ఇది ఓకేనే ఇది కాకపోతే ఇంక వేరే చూపించాలనేసి ఇంకా అంటుంది ఇంకా రోహిణి అయితే. సరే పదమ్మా మంచి చూసుకుందాం పదా అనేసి అంటాడు ఇంకా సత్యం అయితే. ఇంకా అలా మొత్తం అలా చూసిన తర్వాత ఇంకా అప్పుడే మనోజ్ ఏమో కారులో బయటికి వెళ్తాడు. ఇంకా అలా బయటికి వెళ్ళి కారు ఒక దగ్గర ఆపేసి అబ్బా ఈ బాలుగారు నాకు రోజుకి తలనొప్పి తెప్పిస్తున్నాడు నాకు హెడ్ఏక్ ఉంది ఏమన్నా ట్యాబ్లెట్ తీసుకోవాలనేసి కారు దిగి అలా క్రాస్ అవ్వడంతో ఇంకా అప్పుడే విజయ్ వీళ్ళేమో ఫోన్ మాట్లాడుతూ ఇంకా తను కూడా అటు నుంచి క్రాస్ అవుతాడు. తిను కూడా ఇక్కడి నుంచి క్రాస్ అవుతాడు. అలా క్రాస్ అవ్వడంతో ఇద్దరు ఒకరికొకరు గుద్దుకుంటారు. అలా గుద్దుకునే సారీ అని ఒక్కసారిగా అలా చెప్తారు. తర్వాత ఒకరికొకరు అలా చూసుకోవడంతో ఇంకా షాక్ అయిపోతాను. రే విజయ్ విల్లగా నా 30 లక్షలు ఎక్కడ అనుకుంటూ ఇంకా తనతో పరిగెత్తు పోతాడు ఇంకా మనోజ్ అయితే. అలా పరిగెత్తు పోతే ఇంకా ఒకడైతే ఇంకా పిండి పట్టుకుని వెళ్తుంటే అతనికి గుద్దేస్తాడు. ఒక ఆమె అయితే కూరగాయలు పెట్టుకుని బుట్ట ఎత్తుకుని పోతుంటే ఆమెకి గుద్దేస్తాడు. ఇంకా ఒకడేమో సైకిల్ గుడ్లు పెరుకుంటే అతనికి గుద్దేస్తాడు. ఇంకా అలా అందరికి గుద్దుకుంటూ అలా గుద్దుకుంటూ వస్తుంటే ఇంకా అందరూ వెనకాలే పడతారు. ఇంకా రే మనోజ్ ఎవర్రా నువ్వు అరే అందరూ 5 మందికి గుద్దేస్తాడు. అలానే 5 మంది పరిగెత్తుకుంటూ వస్తారు అతను వెనకాల. ఆ విజయ్ వీళ్ళైతే ఇంకా పరిగెత్తుకుంటూ స్పీడ్ పోతుంది. ఇంకా మనోజ్ కూడా ఇంకా స్పీడ్ ఉరుకుతుంటాడు. అలా ఉరుకుతుంది ఒక్కసారిగా క్రాసింగ్తో ఉరుకుతుంటే అప్పుడే ఒక వ్యాన్ వస్తుంది చూడండి. ఆ వ్యాన్ వచ్చి ఒక్కసారిగా మనోజ్కి గుద్దుకుంటుంది. ఆ మనోజ్ కళ్ళ మీద అయితే ఆ గాజు పెంకులు మొత్తం పగిలి తన కళ్ళలో పడుతుంది. అలా కళ్ళలో పడేటప్పుడు ఇంకా మనోజ్కి అయితే ఇంకా అబ్బో నా కళ్ళు అనేసి మనోజ్ ఏడుస్తూ ఇంకా అలా అక్కడికక్కడే స్పృహత పడిపోతాడు. ఇంకా అక్కడ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా మనోజ్కి అయితే హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే ఇంకా ప్రభావతి అయితే టీ తాగుతూ ఉంటుంది. అలా టీ తాగుతూ ఉంటే ఇంకా అని తగ్గుతుంటే అప్పుడు
పక్కన ఏమో ఇంకా మీనా వచ్చి చిన్నగా అత్తయ్య అనేసి నెత్తి మీద కొడుతుంది. ఆపు ఏంటిది, నాకు చంపాలని చూస్తున్నావు అంటే, అయ్యో మీ పొర వాడి నుంచి కొడుతున్నాను అత్తయ్య అంటే, ఆపు కొట్టినట్టు నిజంగా నాకు చంపేసినట్టు అంటుంది. అప్పుడే శృతి వచ్చి మీనా అలా కొట్టకూడదు, ఒక బండరాయి తీసుకుని ఇలా రోకలతో అంటే, అప్పుడే ఇంకా రవి అయితే నూరు మూస్తాడు. ఇంకా ఏంటి అంటే, ఏంటి నన్ను ఏదో తీసుకొని కొట్టాలంటున్నావు అనేసి శృతికి అంటుంది. అయ్యో అమ్మ ఏం లేదమ్మా, మా రెస్టారెంట్లో ఒకటి తెప్పిద్దాం అనుకున్న రోకలి అది అంటుంది అనేసి అంటాడు. ఇంకా అది అది అన్నట్టు లేదు, ఇంకా నా రోకలతో వేసి నాకు చంపాలన్నట్టు మాట్లాడింది అనేసి అంటుంది. ఇంకా ప్రభావతిమే అదేం లేదమ్మా అనేసి అంటాడు. అయినా నా రెండు కళ్ళు ఏంటి ఇలా కొట్టుకుంటున్నాయి, ఏంటో నాకు అర్థం కావు, రెండు కళ్ళు కొట్టుకుంటున్నాయి అనేసి ఇంకా ప్రభావతి అనడంతో ఏంటమ్మా అంటే, ఏమో నా రెండు కళ్ళు కొట్టుకుంటున్నాయి, ఏదో చెడు జరిగిపోతుంది అనేసి ప్రభావతి అంటుంది. అయ్యో అదేం లేదులేమ్మా అనేసి ఇంకా రవి అంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతికి ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రావడంతో ఇంకా చూసావా నేను ఇప్పుడే మనోజ్ గారికి తలుచుకున్నాను, అప్పుడు నాకు ఫోన్ వచ్చింది చూడనేసి ఇంకా అంటుంది. ఇంకా ప్రభావతిమ మళ్ళీ ఎన్ని లక్షలు వచ్చినాయో ఏమో అందుకే ఫోన్ చేసినారు వీళ్ళు అనేసి అంటుంది. ఇంకా అలా ఫోన్ ప్రభావతి ఎత్తడంతో అత్తయ్య అత్తయ్య అని ఇంకా రోహిణి ఏడుస్తుంది. ఏమైంది రోహిణి అంటుంది. అత్తయ్య అంటే ఏమైందమ్మా మనోజ్కి అంటే ఏమైందమ్మా మనోజ్కి అంటుంది. ఇంకా అత్తయ్య మనోజ్కి యాక్సిడెంట్ అయింది అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు రవి ఆ ఫోన్ తీసుకోవడంతో ఏంటి రోహిణి ఏమైందంటే, మనోజ్కి యాక్సిడెంట్ అయింది చెప్పడంతో ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. యాక్సిడెంటా, అయ్యయ్యో యాక్సిడెంట్ అయింది, అసలు ఏంటి ఎలా అయింది యాక్సిడెంట్ అనేసి ఇంకా అలా ఒకరు ఏడుస్తుంటారు. అప్పుడే సత్యం వస్తాడు. ఏంట్రా ఏమైందంటే, అమ్మ నాన్న ఇలా మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట అనేసి చెప్పేశాడు. ఏమండి మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట అంటే చెప్పేశాడు. ఇంకా అలా చెప్పడంతో ఇంకా తనైతే ఇంకా షాక్ అయిపోతాడు. సత్యం అయితే ఏంటి మనోజ్కి యాక్సిడెంట్ అంటే, అవునండి యాక్సిడెంట్ అయింది సింగ్ అంటాడు. తన కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా సత్యం కళ్ళలో. అప్పుడే ఇంకా బాలు వస్తాడు. ఏంటి నాన్న అంటే, మనోజ్కి యాక్సిడెంట్ అయింది అంటారు అనేసి ఇంకా బాలు కూడా చెప్పడంతో అయ్యో నాన్న ఏమైనా అయిందంట అనేసి అంటాడు. ఏమో తెలీదురా నాకు కూడా అనేసి ఇంకా సత్యం అంటాడు. ఇంకా సత్యం రవికి అడుగుతాడు, తను క్షేమంగా ఉన్నాడా, తనకి ఏమైనా అయిందంటనా, ఇబ్బంది అంటనా ఏమనేసి చెప్పడంతో ఇంకా ఏమో నాన్న మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకోవాలనేసి అంటుంది. పక్కన ప్రభాతము ఈ బాలుగడి శాపం పెట్టడంతోనే వాడికి ఇలా అయ్యింది, వాడికి ఏమన్నా అవ్వాలా చెప్తాను వీడి సంగతి అనేసి అంటుంది. అత్తయ్య ఈ టైంలో కూడా ఇదేంటి గొడవ, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదనేసి మీనా అంటుంది. అలా అందరు కలిసి హాస్పిటల్కి వస్తారు. అలా హాస్పిటల్ రావడంతో ఇంకా రోహిణి అయితే వాళ్ళ అత్తయ్య గారికి హక్ చేసుకుని ఇంకా ఏడుస్తుంటుంది. అత్తయ్య 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 అని. ఏంటమ్మా ఏమని చెప్పారా డాక్టర్స్ అని అనడంతో సత్యం అయితే ఏం చెప్పలేదు మామయ్య, ఇంకా నాకు ఇప్పుడే మీరు ఫోన్ చేసినప్పుడు తనకు లోపలికి తీసుకెళ్లారు, ఇంకా నాకు ఏమైందో నాకు అసలు ఏం తెలియదు నాకు కూడా ఇప్పుడే అనేసి అంటుంది. ఇంకా రోహిణి అయితే బాలు ఏమో ఇప్పుడు మనోజ్ ఎక్కడున్నాడంటే ఐసీలో ఉన్నాడు, ఐసీలో అనేసి ఇంకా ఏడుస్తున్నారు. మనోజ్ ఏమైందిరా నీకు, ఎప్పుడు చిన్నపిల్లల అమ్మ అమ్మ అని వస్తుండేవాడు కదా, ఇప్పుడు కూడా అమ్మ అమ్మ అని చిన్నపిల్లలు నా వెంట పడేవే కదరా, ఇందులో నీకు ఏమైందిరని ఏడుస్తుంటాడు. ఇంకా ఏడుస్తుంటే అత్తయ్య ఏడవకండి అత్తయ్య, ఏం కాదు అత్తయ్య అనేసి ఇంకా పక్కన రోహిణి ఇంకా రోహిణి అదందరూ అంటూ ఉంటారు. ఏం కాదు అత్తయ్య మీరు ఏం కాదులేంటే అనేసి ఇంకా ఏడుస్తుంటే ఇంకా శృతి కూడా వచ్చి ఓదారుస్తుంది. అత్తయ్య మీరు ఏడవకండి ఆంటీ అనేసి అంటుంది. అది చెప్పడంతో ఇంకా పక్కకి సత్యం వెళ్ళి ఇంకా ఒక చోట కూర్చుని ఏడుస్తుంటాడు. అలా కూర్చోడంతో ఏంటి నాన్న మీరు కూడా ఏడుస్తున్నారా అంటే, లేదురా వాడు మొట్టమొదటిగా పుట్టినప్పుడు నాకు నాన్నని పిలిచినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా, ఎంతో సంతోషం అనిపించిందో తెలుసా, అలా వాడిని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు, ఇప్పుడు కూడా వాడిని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారా, వాడు ఎన్ని తప్పులు చేసినా సరే నేను మనసులో పెట్టుకొని కానీ వాడిని మాత్రం నేను మంచిగా చూసుకుంటున్నారా, వాడికి అసలు ఏం కాకూడదంటే నాన్న నువ్వేం భయపడకు, నా ప్రాణాలు అడ్డు పెట్టిన సరే వాడిని బతికిస్తానేసి బాలు అంటాడు. అమ్మ నువ్వే అలా ఏడిస్తే ఎలా, నాన్న చూడు ఎంత బాధపడుతున్నావు, నువ్వే నాన్నకు ధైర్యం చెప్పు అనేసి బాలు అంటాడు. యావండి మీరు ఏడవకండి ఏం కాదండి మనోజ్కి అనేది చెప్తారు. ఇంకా అలా చెప్పడంతో ఇంకా అందరూ ఇంకా అప్పుడే డాక్టర్స్ ఇంకా మనోజ్కి బయటికి తీసుకొస్తారు. అలా బయటికి తీసుకురావడంతో మనోజ్కి అయితే కళ్ళకు కట్టు కట్టి ఉంటుంది. ఏమైందంటే ఇంకా డాక్టర్స్ అడిగితే ఏం లేదు, తనకి యాక్సిడెంట్లో ఇలా కంట్లో గాజు ముక్కలు పడినాయి, అది సర్జరీ చేసి మొత్తం తీసేసినామనేసి అంటారు. అలా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. గాజు ముక్కలు పడినాయి ఏమైందిరా మనోజ్ అంటే తనకు డిస్టర్బెన్స్ చేయకండి, తనకి ఇప్పుడే ఆపరేషన్ అయింది కదా, తన లోపలికి వెళ్ళాలి రెస్ట్ తీసుకోవాలనేసి డాక్టర్ అంటాడు.
అలా చెప్పడంతో ఇంక అందరూ మళ్ళీ ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది. ఇంక ఎపిసోడ్ ఏమో పూర్తి అయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.